గుండె నిండా గుడిగంటలు సీరియల్ అత్యంత ఆసక్తికర మలుపులతో కొనసాగుతోంది. రోహిణి ఇన్నాళ్లుగా దాచిన నిజం బయటపడడంతో ప్రభావతి తీవ్రంగా కుంగిపోతుంది. డబ్బుపై ఆశతో రోహిణిని నెత్తిన పెట్టుకుని మోసపోయానని మీనాక్షి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది. ఇకపై రోహిణి ముఖం చూడనని తేల్చి చెప్పేస్తుంది. మరోవైపు రోహిణి మోసాన్ని తట్టుకోలేకపోయిన మనోజ్ బార్లో ఫుల్గా తాగి రోడ్డుపై హంగామా చేస్తాడు. ఈ క్రమంలోనే ఒక లేడీ పోలీసును రోహిణిగా భావించి అల్లరి చేయడంతో ట్రాఫిక్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తారు. మరోవైపు రోహిణి తన స్నేహితురాలతో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక స్టేషన్లోనూ మనోజ్ తాగిన మత్తులో పెద్ద రచ్చ చేస్తాడు. తన తమ్ముడు బాలు రౌడీ అని పోలీసులను చితకబాదుతాడంటూ బెదిరిస్తాడు. మనోజ్ అరెస్ట్ విషయం తెలిసిన సత్యం, బాలు వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీస్తారు. సత్యం పోలీసులను వేడుకోవడంతో పాటు ఎస్ఐ జోక్యంతో మనోజ్కు హెచ్చరికలు జారీ చేసి పోలీసులు అతన్ని ఇంటికి పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనోజ్ రోహిణి మోసం గురించి పదే పదే తలుచుకొని బాధపడతాడు. కొడుకుల పరిస్థితి చూసి తట్టుకోలేకపోయిన సత్యం ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకాలంటే నానమ్మ రావాల్సిందేనని భావించి ఆమెను తీసుకురావడానికి ఊరికి బయలుదేరతాడు. మరోవైపు మత్తు దిగిన తర్వాత మనోజ్కు ఆకలి వేసి ప్రభావతి కోసం వెతకగా ఆమె ఇంట్లో లేదని మీనా చెప్తుంది. రోహిణి మోసం బయటపడడం, మనోజ్ హంగామా, నానమ్మ రాకతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.